కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తారా? చెప్తాను. ఇక్కడ బాస్మతి రైస్, పెసరపప్పు. ఓకే. 1 కప్పు బాస్మతి రైస్ తీసుకుంటే హాఫ్ పెసరపప్పు. వాటిని శుభ్రంగా కడిగేసి ఇట్లా పలుకు లాగా వండుకోవాలి. మెత్తగా వద్దు, అసలు మెత్తగా అయితే చక్కెర పొంగల్ పాడైపోతుంది. చాలా మంది చేసే మిస్టేకే అది. సో ఇలా వండేసి పెట్టేసాను. ఇది దీనికి 1.5 తీసుకున్నాం కాబట్టి 1 కప్పు షుగర్. ఎక్కువ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. నెయ్యి, వేయించి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలు, జీడిపప్పు, తర్వాత యాలకుల పొడి, పచ్చకర్పూరం. అది మెయిన్ ఇంగ్రీడియంట్. మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ చక్కెర పొంగలి మనకి టెంపుల్ ప్రసాదం లాగానే ఉంటుంది. టెంపుల్లో ఎలా తింటాము అలాగే ఉంటుంది. ఇప్పుడు దీని ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే సార్, చేసేద్దాం. ఫస్ట్ స్టవ్ వెలిగించి ప్యాన్ పెడుతున్నాను. దీంట్లో ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ నన్ను పెసరపప్పు వేసేస్తున్నాను. ఇందులో షుగర్ కూడా వేసేస్తాను. షుగర్ మొత్తం మెల్ట్ అవ్వాలా? మెల్ట్ అయ్యి కొంచెం ఈ షుగర్ లోనే ఈ రైస్ నన్ను పెసరపప్పు బాగా ఉడకాలి. అలా ఉడికితే మనం వాటర్ ఏమి యూజ్ చేయకుండా కొంచెం అవసరమైతే వాడుకోవచ్చు వాటర్. ఎందుకంటే ఇది రైస్ కొంచెం మరీ పొడిలాడుతూ ఉంది. అవసరాన్ని బట్టి కొంచెం వాడుకోవచ్చు. ఇది మెల్ట్ అయితే అవుతుంది. ఇది బెల్లం అవేమైనా యూజ్ చేయొచ్చా, షుగర్ అయినా? బెల్లంతో కూడా చేస్తారమ్మా. నేనైతే చక్కెర పొంగల్ అంటే పేరుకు తగ్గట్టు నేను షుగరే వాడతాను. నేనైతే షుగర్ తినను, నేను బెల్లమే తింటా. అదే చాలా మంది బెల్లం ప్రిపేర్ చేస్తారు కదా షుగర్ కంటే. కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నా. లైట్ గా కొంచెమే, ఎక్కువ 2 టేబుల్ స్పూన్స్ ఉంటాయి. దగ్గర పడిందమ్మా. షుగర్ కూడా బాగా పాకం అయిపోయింది. షుగర్ లో ఉడికింది కదా ఈ రైస్ నన్ను పెసరపప్పు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నెయ్యి యాడ్ చేసుకుంటాం. చక్కెర పొంగల్లో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుందమ్మా. నెయ్యి వేస్తే ఆటోమేటిక్ గా అరోమా కూడా బాగుంటుంది. ఇలాచి పొడి వేసి. ఇలాచి పొడియా? పేస్ట్ లాగా అయింది ఇది షుగర్ తో కలిపి కొట్టేసరికి. ఓకే. మంచిగా వేసినవన్నీ ఫ్లేవర్స్ స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నెయ్యిలో ఉడుకుతుంది కదా షుగరు, నెయ్యి, ఇలాచీ పౌడరు, ఇవన్నీ కూడా చాలా హెల్త్కి కూడా చాలా యూజ్ఫుల్ అయ్యాయి. ఎప్పుడో తింటాం కదమ్మా, షుగర్తో చేసుకున్నా ఏం పర్వాలేదు. వేయించి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, దీనికి వచ్చేసరికి ఏంటంటే ఎక్కువ పడకూడదు. ఎక్కువ పడితే వాటి డామినేషన్ ఎక్కువ అయిపోతుంది. దీంట్లో అన్ని సమానంగా ఉండాలి కరెక్ట్గా మనకి. అప్పుడు దీని టేస్ట్ కూడా మనకు బాగా తెలుస్తుంది. ఇక
ఇక మెయిన్ ఇంగ్రీడియంట్ పచ్చకర్పూరం. చితుక్కుని వేసుకోవాలి వీటిని, ఎందుకంటే చేదు ఉంటుంది. ఓకే. స్మెల్ ఎంత స్వీట్గా ఉంటుందో టేస్ట్ అంతా ఉండబడేసరికి ముక్కలు కనుక తగిలితే కొంచెం చేదు అనిపిస్తుంది. మొత్తం ఇట్లా పొడిలాగా చేసుకుని ఇప్పుడు వస్తుంది అసలైన స్మెల్. ఎస్, అరోమా ఇంత వస్తుంది అంటే ఆ గీ అండ్ అది మెయిన్ ఇది పచ్చకర్పూరం. పచ్చకర్పూరం. ఇది అయిపోయిందమ్మా, డిష్ అవుట్ చేసేసుకుందామా? గుమగుమలాడే కోవెల ప్రసాదం చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి మీ కామెంట్స్ ఇవ్వండి. డెఫినెట్లీ, థ్యాంక్ యూ. చక్కెర పొంగలి టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. ప్రసాద్ చక్కెర పొంగలి కావలసిన పదార్థాలు: పంచదార, వేయించిన జీడిపప్పు, వేయించిన ఎండు కొబ్బరి, నెయ్యి, ఉడికించిన బాస్మతి రైస్, పెసరపప్పు, యాలకుల పొడి, పచ్చకర్పూరం. ప్రసాద్ చక్కెర పొంగలి తయారీ విధానం: ముందుగా ప్యాన్లో ఉడికించిన బాస్మతి రైస్, పెసరపప్పు, చక్కెర, కొన్ని నీళ్లు పోసి కాసేపు ఉడికించుకోవాలి. తర్వాత అందులో నెయ్యి, యాలకుల పొడి, వేయించుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో పచ్చకర్పూరం కూడా వేసి కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ప్రసాద్ చక్కెర పొంగలి రెడీ.